శ్రీమాత్రే నమః. జై లలితాంబికాయి నమో నమః. అమ్మదయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. రామ లలితా నవరాత్రిలో అప్పుడే 6వ రోజు వచ్చేసిందండి. ఎంత త్వరగా అయిపోతున్నాయి అంటే రోజులు అస్సలు ఆనవాలే అవ్వట్లేదు. ఈ 6వ రోజు పూట మనము సౌభాగ్యము అంటే ఎవరికైనా పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి మాంగళ్యము, సౌభాగ్యము అంటే పెళ్ళిళ్ళు కాని వాళ్ళ పిల్లలు తాలూకు తల్లులు తప్పకుండా ఈ శ్లోకం చదువుకోండి. ఈరోజు ముందుగా మనం అమ్మ అలంకరణ చూసేసి పెళ్ళి కోసము ఏ శ్లోకం చదువుకోవాలో మనం చూద్దామండి. ఈరోజు ముందుగా అమ్మ చీరకు వస్తే సింధూరం రంగు చీర ధరించారండి. ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన సింధూరం చీరలో అమ్మ మనకి దర్శనం ఇస్తున్నారు. ఆ బంగారు తల్లి దర్శనం చేసుకుంటూ పెళ్ళికి ఏ శ్లోకం చదువుకోవాలో చదువుకుందామండి. తప్పకుండా అందరికీ కళ్యాణ యోగము అమ్మవారు ప్రసాదిస్తారు. ఈరోజు ముందుగా అమ్మ చీర అలంకరణకు వస్తే ఇవాళ అమ్మకి పైట పళ్ళు ముందు పెట్టుకున్నానండి. చక్కగా ఇది నార్త్ ఇండియన్స్ ఇట్లా పెట్టుకుంటారు కదా, పళ్ళు ముందుకు వచ్చినట్టు. అమ్మవారు చూడండి ఎంత చక్కగా మెరిసిపోతుంది అంటే బంగారు బొమ్మ, బుట్ట బొమ్మలా వచ్చారు ఈరోజు. పైనుంచి చూడండి చక్కగా అమ్మవారు దగదగలా ఆడిపోతున్నారు. ఇవాళ కళ్యాణం గురించి కాబట్టి అమ్మవారు కళ్యాణ తిలకం ధరించారండి అలంకరణలో. అందరూ కూడా అమ్మ మొహం చూస్తూ కళ్యాణం అవ్వని వాళ్ళకి కూడా అవ్వాలి, జరగాలి అని వారు చక్కగా జడ వేసేసుకుని భలే వచ్చారండి. ఈరోజు నాకు బాగా నచ్చారు. వడ్డానం పెట్టేసుకుని మీ అందరికీ కూడా నచ్చితే ఒక్క లైక్, ఒక్క కమెంట్ ఇవ్వండి. ఇప్పుడు కళ్యాణం కోసము ఏ శ్లోకం చదువుకోవాలో ముందుగా చూద్దామండి. ఈ పళ్ళు చూసారండి, భలే వచ్చింది. ఆ పళ్ళుకి ఆ జడ, వాలు జడ కూడా సైడ్ నుంచి భలే ఉన్నారండి అమ్మవారు. ఇప్పుడు మనం శ్లోకం చూద్దామండి. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా. 12వ శ్లోకంలో 2వ లైన్లో అండి కామేశ బద్ధ, కామేశ్వరుడు కట్టిన మాంగళ్యము అమ్మవారి మెడలోని అమ్మ ధరించినప్పుడు దగదగల ఆడిపోతుందంటండి అమ్మవారు. ఏమండి, మనం ఎన్ని నగలు, ఎన్ని పట్టు చీరలు కట్టుకున్నా ఆడదానికి సౌభాగ్యం కన్నా పసుపు కుంకుమ, కాటుక, మెడలో మంగళసూత్రము కన్నా ఇంకేం కావాలండి? ఎన్ని వస్తువులు ఉండండి, ఈ మాంగళ్యం అనే వస్తువుకి వెలకెట్టలేము. అందుకనే పరమశివుడు అమ్మవారి మెడలో బద్ధ అంటే కట్టడము, మెడలో కట్టినప్పుడు అమ్మవారి మెడ అంటే ఒక సౌభాగ్యవతిలాగా దగదగల ఆడిపోతున్నారంటండి, నిండు ముత్తైదువులాగా. అందుకనే ఈ నామాన్ని మీరు చక్కగా 11 సార్లు తప్పకుండా ఈరోజు జపించండి. మీ అబ్బాయో మీ అమ్మాయో ఎవరికైతే మీరు కళ్యాణం అవ్వాలి అని అనుకుంటున్నారో చక్కగా వాళ్ళతో చదవమనండి, వాళ్ళతో పానకాన్ని నివేదించమనండి, ఆ పానకాన్ని వాళ్ళని స్వీకరించమనండి. ఈ రోజనే కాదండి, వాళ్ళు ప్రతిరోజు కూడా ఒక్క నిమిషం కూడా పట్టదండి, ఇది 10 నిమిషాలు పడుతుందండి. ఈ పద్ధతి అంతా వాళ్ళకి మంచి వరుడో వధువో రావాలి అని మా లలితా దుర్గా ఛానల్ కోరుకుంటుందండి. అమ్మవారు తప్పకుండా ఆమె బిడ్డలని చూసుకుంటారు. తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ శ్లోకం ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా షేర్ చేయండి. పాపం తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలకి అనుకున్న సమయానికి పెళ్ళి అయితే వాళ్ళు చాలా ఆనందిస్తారు, లేదంటే ఆందోళన పడిపోతారండి. తప్పకుండా షేర్ చేయండి. అమ్మవారు చూడండి దగ్గరుండి భలే ఉన్నది బుజ్జమ్మ. ఈరోజు నాకైతే ఏంటో ఆకర్షణగా అనిపిస్తుంది ఆమెను చూస్తుంటే. ఈరోజు చక్కగా దగదగల ఆడిపోతున్నారు. ఓవరాల్గా మీ అందరికీ కూడా అమ్మవారు అలంకరణ, ఈ శ్లోకము 2 నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకొక నలుగురికి షేర్ చేయండి. ఈరోజుకి ఇంతేనండి. మళ్ళీ రేపు మంచి శ్లోకంతో 7వ రోజు కలుసుకుందాము. శ్రీమాత్రే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ లలితార్పణమస్తు. జై శ్రీరామ్.